హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ పాలకూర పకోడీ ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి కావాల్సింది పాలకూర నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, ఒక కట్ చేసి పెట్టుకున్న పాలకూరలో కొంచెం పసుపు, కారము, ఉప్పు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము. ఆనియన్స్ మనం పొడుగ్గా కట్ చేసుకున్నాను. దాన్ని బాగా కలుపుకోవాలి. లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ బాగా విడిపోతే మనం పకోడీ వేసేటప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. లేకపోతే ముద్ద ముద్దగా అయిపోయింది. దాని తర్వాత దానికి తగినంత శనగపిండి వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకొని. ఇవి కూడా వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎవరైతే పాలకూర తినరో వాళ్ళకి ఇలా చేసి పెట్టిన చాలా బాగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ని పకోడీలాగా వేసుకోవడమే. దాని తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా అట్లా ఒట్టివైనా తినొచ్చు, లేకపోతే మనం సాంబార్లోకి, రసంలోకి, పప్పులోకి అలా నంచుకోవడానికి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పాలకూర లీవ్స్తో కూడా చేసుకోవచ్చు. అది నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది చాలా టేస్టీ రెసిపీ. ఎవరైతే పాలకూర తినరో వాళ్ళకి ఇలా చేసి పెడితే తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. పాలకూర ఉంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు పిల్లలకి, హెల్తీ కూడా.